హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు గైస్ మనమైతే 2007లో వచ్చిన టాప్ 5 మూవీస్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఆ వీడియోలో చెప్పా కదా నెక్స్ట్ వీడియో 2008లో వచ్చిన టాప్ 5 మూవీస్ గురించి అయితే చెప్తానని. ఓకే గాయస్, ఈ వీడియోలో మనమైతే 2008లో వచ్చిన గోల్డెన్ మూవీస్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. బాక్స్ ఆఫీస్లో చాలా అంటే చాలా సూపర్ హిట్గా నిలిచి అలాగే ప్రేక్షకుల హృదయాల్లో చరిత్రలో నిలిచిపోయిన గోల్డెన్ మూవీస్ గురించి అయితే మాట్లాడుకున్నాం గాయస్. ఇప్పుడు వచ్చేసి మనమైతే వీడియోకి అయితే లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. వీడియోకి ముందు వెళ్ళే ముందు లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? టాప్ 5 మూవీ చూసుకున్నట్టయితే 2008లో వచ్చిన మాస్ మహారాజ్ నటించిన కృష్ణ మూవీ గాయస్. ఈ మూవీ వచ్చేసి వినాయక్ దర్శకత్వంలో అయితే వచ్చింది. అలాగే ఈ మూవీలో యాక్షన్, ఫైట్ అలాగే ఎంటర్టైన్మెంట్ మొత్తం అన్నీ కలుపుకొని చాలా అంటే చాలా బాగా గ్లామర్ స్టైల్ అన్నీ కలుపుకొని ఈ మూవీ అయితే చాలా అంటే చాలా బాగా రన్ అయింది గైస్. అప్పట్లో కృష్ణ మూవీకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉండేది గైస్. చాలామంది మాస్ మహారాజ్ గురించి అయితే అప్పట్లో ఈ మూవీ చూసింటే కనుక మీకు అర్థమై ఉండేది. అక్కడున్న యాక్షన్స్ కానీ అక్కడున్న డైలాగ్స్ కానీ చాలా అంటే చాలా బాగా నచ్చేది. అలాగే నెక్స్ట్ టాప్ 4 మూవీ చూసుకున్నట్టయితే పరుగు. ఈ మూవీ వచ్చేసి అల్లు అర్జున్ గారి జంటగా వచ్చిన పరుగు సినిమా గైస్. ఇదైతే చాలా మంది ప్రేక్షకుల హృదయాలను అయితే గెలుచుకున్న మూవీ గైస్. ఇప్పటికి కూడా ఆకట్టుకుంటుంది. దాంట్లో ఉన్న మ్యూజిక్ మాత్రం మామూలు ఉండదు గైస్. సెంటిమెంట్ మ్యూజిక్ కానీ ఆ లవ్ మ్యూజిక్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది గైస్. అలాగే మనం లేట్ చేయకుండా నెక్స్ట్ టాప్ 3 మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి కొత్త బంగారు లోకం. ఇందులో వాళ్ళు యూత్ లవ్ స్టోరీ గురించి అయితే చాలా అంటే చాలా బాగా చూపించారు గైస్. ఈ సినిమా అయితే వరుణ్ సందేశ్ అలాగే శ్వేత భానుప్రసాద్ నటించారు. ఈ సినిమా కాలేజీ లవ్ స్టోరీ. అలాగే ఎక్కువ బీటెక్ చేసే వాళ్ళు కూడా కనెక్ట్ అయ్యేది గైస్. అప్పట్లో ఈ మూవీ చాలా అంటే చాలా ప్రాధాన్యత. అప్పట్లో లవ్ అది కాలేజ్ యూత్ కానీ చాలా అంటే చాలా బాగా నచ్చేది గైస్. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనం టాప్ 2 చూసుకున్నట్టయితే రెడీ గైస్. ఇదైతే రామ్ జెనిలియా నటించిన ఈ మూవీ గైస్. ఇదైతే ఈ సినిమా 2008లో బిగ్గెస్ట్ కామెడీ ఎంటర్టైనర్గా అయితే అప్పట్లో అయితే నిలిచింది గైస్. శ్రీను వెట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఫ్యామిలీ బ్రహ్మానందం కామెడీ మాత్రం ఈ మూవీలో అయితే హైలైట్ అని చెప్పొచ్చు గైస్. ఈ మూవీకి ప్లస్ పాయింట్ వచ్చేసి బ్రహ్మానందం కామెడీ గైస్. టైమింగ్ ప్లస్ కామెడీ అలాగే మూవీలో చాలా అంటే చాలా బాగుంటుంది గైస్ ఎంటర్టైన్మెంట్ అయితే. నెక్స్ట్ టాప్ 1 చూసుకున్నట్టయితే మీ అందరికీ తెలిసిన మూవీ గైస్. ఇదైతే 2008లో ట్రెండింగ్ అయితే క్రియేట్ చేసింది గైస్. అప్పట్లో ట్రెండ్ సెట్ చేస్తా అని ఒక ట్రెండ్ ఫాలో అవ్వని సెట్ చేస్తా అనే డైలాగ్ పుట్టింది కదా. అలాగే ఈ మూవీ కూడా జల్సా గైస్. ఇదైతే అప్పట్లో ట్రెండ్ అయితే సెట్ చేసింది. పవన్ కళ్యాణ్ గారి అలాగే ఇలియానా నటించిన ఈ సినిమాను అప్పట్లో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చింది గైస్. ఇదైతే డైలాగ్స్ సాంగ్స్ అలాగే ప్లస్ పవన్ కళ్యాణ్ గారి ఇవన్నీ కలిపి ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ అయితే అప్పట్లో నిలిచింది గైస్. ఇది వచ్చేసి 2008లో వచ్చిన టాప్ 5 మూవీస్ లిస్ట్ గైస్. ఇదైతే మీకు ఇందులో ఏ మూవీ ఎక్కువసార్లు చూసారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏవైనా మూవీస్ మిస్ అయితే కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలపండి గైస్. ఓకేనా? మరొక మంచి వీడియోలో మీ ముందుకు వస్తా. అంతవరకు అందరికీ బై, జై హింద్.